యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మొత్తాన్ని మనం ఆలోచిస్తాం. ఈ 12 నుంచి దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు అంటే, ఈ మొదటి వచనం నుంచి 11 దాకా చెప్పినటువంటి విషయాల్లో నేను మిమ్మల్ని విడిపిస్తాను, వాళ్ళకు ప్రతీకారం తీరుస్తాను, మీకు నేను కాపరిగా ఉంటానని చెప్పాడు కదా 11వ వచనంలో 10-11. అయితే యూదులకి దేవుని నమ్మడం కష్టమైంది. ఎందుకు కష్టమైందంటే, వాళ్ళు చెరలో మగ్గిపోయారు కాబట్టి 70 సంవత్సరాలు ఆ చీకట్లో ఉండిపోయారు కాబట్టి, ఆ శ్రమలో ఉండిపోయారు కాబట్టి, నిజంగానే దేవుడు మమ్మల్ని విడిపిస్తాడా, విడిపించగలడా అనేటువంటి ఒక అనుమానం రావడం సహజం. కాబట్టి దేవుడి గొప్పతనాన్ని గురించి ఆయన ఎవరో ఆయన చెబుతున్నాడు. ఇంకో మాట ఏంటంటే, ఆ రోజుల్లో నమ్మకం, ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు ఏ రాజ్యం అయితే ఓడిపోతుందో ఆ రాజ్యానికి సంబంధించిన దేవుళ్ళు బలం తక్కువ వాళ్ళని, గెలిచినటువంటి రాజ్యం తాలూకా దేవుళ్ళు బలమైన దేవుళ్ళు అనేటువంటి నమ్మకం ఉండేది. ఓడిపోయినటువంటి దేశాల వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే, మా దేవుడు బలహీనుడు కాబట్టి మేము ఓడిపోయాం, వాళ్ళ దేవుళ్ళు గొప్ప దేవుళ్ళు కాబట్టి వాళ్ళు గెలిచారు, కాబట్టి వాళ్ళ దేవుళ్ళని పూజించేవాళ్ళు, వాళ్ళ దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు, వాళ్ళ దేవుళ్ళకి సాగిలు పడేవాళ్ళు. ఎందుకంటే గెలిపించిన దేవుడు కదా. అలా దేవుళ్ళని మార్చుకునేవాళ్ళు ఆనాటి కాలంలో. 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుందంటే 2 దేవుళ్ళ మధ్య యుద్ధం జరుగుతున్నట్టు లెక్క అప్పటి ఆలోచన. అందుకనే మీరు చూస్తే రబ్షాకి ఏమంటాడు, హమాతు రాజు ఏమైపోయాడు, సెపర్బోయిము రాజు ఏమైపోయాడు, హేనా ఇవ్వా అనేటువంటి వాళ్ళ రాజులు ఏమైపోయారు, వాళ్ళ దేవతలు ఏమయ్యారు, వాళ్ళ దేవతలు మా చేతిలో కాల్చివేయబడలేదా, కాబట్టి నీవు నమ్ముకున్న యెహోవా వాళ్ళ దేవుల కంటే గొప్ప దేవుడా అని మాట్లాడతాడు. అంటే దాని అర్థం, ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం వస్తుందంటే వాళ్ళ దేవుళ్ళ మీదకి వీళ్ళ దేవుళ్ళు వెళ్తున్నారని అర్థం. వీళ్ళు ఓడిపోతే వీళ్ళ దేవుళ్ళు బలహీనులు, వాళ్ళు ఓడిపోతే వాళ్ళ దేవుళ్ళు బలహీనులు. కాబట్టి అలాంటి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ లేఖనం వ్రాయబడుతుంది. వీళ్ళు 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, మా దేవుడు యెహోవా కంటే కూడా ఈ బబులోను దేవుళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి ఆలోచనకు వస్తారు. బబులోను దేశం నిండా విగ్రహాలే, బబులోను దేశం నిండా విగ్రహాలే, కాబట్టి ఈ విగ్రహాలు మా దేవుడి కంటే గొప్పవి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తను తను ఎలా చూపించుకుంటున్నాడంటే 12వ వచనం, తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడో, జానతో ఆకాశంలో కొల చూచిన వాడెవడో, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడో, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడో, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకం కలుగు చేసిన వాడెవడు, న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడెవడు. జనములు చేద నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. వ్రాయబడినటువంటి లేఖన భాగంలో దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడు యెషయా ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు. భూమి మీద 3 వంతులు నీళ్లున్నాయి, మహాసముద్రాలు. ఈ మహాసముద్రాల నీళ్లు కొలిచింది ఎవరు? తన పుడిసిటితో, ఇలా పుడిసిటితో కొలిచింది ఎవరు అంటే, ఇది మనకు బ్రహ్మాండమేమో కానీ ఇంత పెద్ద సృష్టి, ఆయనకి పుడిసిట్లో నీళ్ళు అంతేనా? జలములన్నీ ఒక్కచోటనే కూర్చబడాలి అన్నప్పుడు అవి పర్వతాలు ఎక్కాయి, కొండలు ఎక్కాయి, నదుల్లో ప్రవహించాయి, మొత్తానికి ఒక చోట నిలవబడ్డాయి. సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది.
తన పొడిసిటితో జలములను కొలిచిన వాడెవడు? నేను జలాలని కొలిచి భూమి మీద పెట్టిన వాడిని, మహాసముద్రాలు నిర్మించిన వాడిని, కలుగు చేసిన వాడిని. కానీ బబులోనులో ఉన్న దేవుళ్ళు ఈ జలాలని కొలిచి పెట్టారా? వాళ్ళు ఏమైనా సృష్టించారా? వాటినే ఇంకెవరో సృష్టించారు. జానతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు? జానతో ఆకాశం కొల, ఆకాశాన్ని కొలిచింది ఎవరు? ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం ఎంత దూరంలో ఉండాలి, ఏ నక్షత్ర మండలం నుంచి ఏ నక్షత్ర మండలం ఎంత దూరంలో ఉండాలి, ఏ ఉపగ్రహానికి ఏ గ్రహానికి ఎంత దూరం ఉండాలి, ఎవరు కొలిచారు దీని అంతటిని? సూర్యునికి ఇంత దూరంలో భూమి ఉంటే జీవం సాధ్యమవుతుంది. కొంచెం దగ్గరికి వెళ్ళినా, కొంచెం దూరం వెళ్ళినా ఇలాంటి పరిస్థితులు ఉండవు భూమి మీద. ఎవరు కొలిచారు తన జానతో ఈ అంతరిక్షాన్ని? ఈ అంతరిక్ష పరిశోధన చేసే వాళ్ళు అడిగితే చెప్తారు, ఫైన్ ట్యూనింగ్ అంటారు వాళ్ళు. ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఫైన్ ట్యూనింగ్ అంటే తెలుసు మీకు? పాత రోజుల్లో రేడియో ఉండేది మన దగ్గర రేడియో ఉన్నప్పుడు ఏంటంటే అలా తిప్పుతూ ఉంటే ఏదో ఒక స్టేషన్ తగులుతుంది, కొంచెం ఏదో రకరకాలుగా వినపడుతూ ఉంటే కొంచెం మెల్లగా తిప్పుతూ ఉంటే ఒక్కసారి స్టేషన్ కనెక్ట్ అవుతుంది. అటు ఇటు ఏమాత్రం పోయినా సరే ఆ స్పష్టత ఉండదు. కాబట్టి అందరూ పెట్టేవాళ్ళు కదా రేడియో, అందరి చేత కదా అది ఫైన్ ట్యూనింగ్ చేయాలి. ఈ అంతరిక్షాన్ని ఫైన్ ట్యూనింగ్ చేసింది ఎవరు? ఇంత నిర్దిష్ట దూరంలో ఇది ఉండాలి అని ఈ ఫైన్ ట్యూనింగ్ చేసింది ఎవరు? తన జానతో అంతరిక్షాన్ని కొలిచింది ఎవరు? ఇది బబులోన్లో ఉన్న అంతెత్తు విగ్రహమా? అది చేసింది ఇదంతానే. దాన్నే ఒక నిలవబెట్టాలి. అది ఈ సృష్టిని ఎలా చేస్తుంది? మన చేత చేయబడింది. ఇంత సృష్టిని చేసిందా? బబులోనీయులకు తెలియదు, మీకంటే తెలియదా అంటున్నాడు యూదుల్ని. తర్వాత భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? ఎంత మన్ను ఉండాలి భూమి మీద అని కొలపాత్రలో కొలిచిన వాడెవడు? ఇది ఉత్తుతిన రాలే, ప్రతిదానికి లెక్కే. ఎన్ని వంతులు నీళ్ళు ఉండాలి, ఎన్ని వంతులు భూమి ఉండాలి, ప్రతిదీ లెక్కే. ఉత్తుతిన జరగలేదు. భూమి మీద మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? త్రాసులో పర్వతాలను తూచింది ఎవరు? మనం చూస్తే అక్కడ కొండ ఉందా, అక్కడ కొండ ఉంది, ఇక్కడ కొండ ఉంది కదా. ఈ ఉత్తుత్తిన అలా వచ్చాయనుకుంటున్నావా? కొండలు ఉత్తుత్తిన లేవు. ఎక్కడ కొండ ఉండాలి, ఎక్కడ పర్వతం ఉండాలి, ఎక్కడ ఎత్తు ఉండాలి, ఎక్కడ పల్లం ఉండాలి, ఎంత ఉంటే భూమి దాని కక్షలో తిరుగుతుంది, దాని స్పీడ్లో తిరుగుతుంది, ఏమాత్రం వంగకుండా అనేది ప్రతిదీ కొలిచి పెట్టాడు. చాలామంది ఏమంటారంటే పర్వతాలు ఎలా వచ్చాయి, కొండలు ఎలా వచ్చాయంటే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చాయంటే అప్పట్లో వీళ్ళ తాతగారు బతుకున్నప్పుడు, ఈ చెప్పినప్పుడు తాత బతుకున్నప్పుడు అంట ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అన్నీ కదిలాయంటే కింద. అలా కదిలి పైకి పోయి పర్వతాలు కిందికి వచ్చి లోయలు అయిపోయాయంట. ఎవరు చెప్పింది నీకు ఇంతకీ? ఎవరు చెప్పారు అలా పర్వతాలు వస్తాయా, అలా కొండలు వస్తాయా? అంటే చెవిలో ఏవో కనపడుతున్నాయి, మన చెవిలో వాడికి క్యాలిఫ్లవర్ కనపడుతున్నాయి, అలా రావు పర్వతాలు. టెక్టోనిక్ ప్లేట్స్ అన్ని కదిలిపోయాయంట, కింద కదిలిపోయి పర్వతాలు ఏర్పడి, కొండలు గుట్టలు ఏర్పడి. త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? ప్రతిదీ తూచి అంటే దానితో ఇలా కోల్చండి కాదు, మనకు అర్థం కాదని చెప్తున్నాడు. ఎక్కడ పర్వతం ఉండాలి, ఎక్కడ కొండ ఉండాలి, గ్లోబ్ కదా ఇది, ఇలా వంగి తిరుగుతూ ఉంది కదా, ఎక్కడ ఎంత బరువు ఉండాలి ఇవన్నీ కొలిచి పెట్టింది. ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ కొండల్ని తవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. మన దగ్గర చదువుకుంటారులే, ఈ కొండలు తవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఎందుకో తెలుసా? ఒకవైపు కొండలు లేపేస్తున్నావు అనుకో, ఆ ఇంపాక్ట్ అనేది ఇంకొక వైపు పడుతుంది. భూమి కదిలే స్పీడ్ మారిపోతుంది, భూమి వంగి ఉండే స్థితి మారిపోతుంది. భూమి ఎంత వంగి ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. ఏ మాత్రం స్లైట్ డిఫరెన్స్ వచ్చిందనుకో, ఆ బరువు మిస్ అయిందనుకో, ఇంకేం ఉండదు, మారిపోద్ది. అందుకని
పర్మిషన్ ఎవరు? కొండలు తవ్వడానికి, లేకపోతే కొండలు తవ్వి కట్టేసుకుంటాం మనలంతానే. పర్వతాలని తూచిపెట్టాడు ఆయన, భూమిని తూచాడు ఏది ఎంత ఉండాలని. మనం చదువుకుంటాం కదా, 23 degreesలో టిల్ట్ అయింది గ్లోబ్ అని. ఎందుకు టిల్ట్ అయింది? ఇలా అలా టిల్ట్ అయితేనే సీజన్స్ పాసిబుల్ అవుతున్నాయి. టిల్ట్ కాకుండా ఇలా ఉందనుకో, చక్కగా ఉందనుకో గ్లోబ్ అనేది. మీరు గ్లోబ్ తీసుకున్నారు ఎప్పుడన్నా? మీరు గ్లోబ్ ఎలా ఉంటుంది? ఇలా వంగి ఉంటుంది, ఇలా వంగి ఉంటుంది. అది స్ట్రైట్గా ఉండదు. స్ట్రైట్గా ఉందంటే అది సరిగ్గా ఫిట్ చేయడం చేతగాలే. ఇలా స్ట్రైట్ ఉంటే సీజన్స్ పాసిబుల్ కావు. వంగి ఉంటుంది, ఇలా వంగి ఉంటేనే సీజన్స్ పాసిబుల్ అవుతున్నాయి. అలా వంగాలంటే ఈ బరువు ఎక్కడెంత రావాలో ఉంటుందా, లేకపోతే ఆటోమేటిక్గా అలా జరిగిపోతుందా? ఎక్కడెంత బరువు ఉండాలి, ఎక్కడే పర్వతం రావాలి, ఎక్కడే కొండ రావాలి, ఎక్కడే లోయ రావాలి, ప్రతిదీ కొలతే. ప్రతిదీ కొలతే, ఉతుత్తున జరగలే ఏదని. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ప్రతి కొండ, ప్రతి పర్వతం, ప్రతి లోయ, ప్రతి నది, ప్రతి చెరువు, ప్రతి సముద్రం, ప్రతిదీ లెక్కే. ఉత్తుత్తినే ఏది రాలే, ప్రతి దానికి లెక్కే. ఈ భూమి అనేది కలుగును కాకుండా అంటే అలా కలిగింది అని ఏదో మ్యాజిక్ జరిగినట్టు కాదు. ప్రతిదీ కొలత ప్రకారమే. యెహోవా జ్ఞానం, దేవుని జ్ఞానం, ఆయన మాటలో జ్ఞానం ఉంది. జ్ఞానం చొప్పున చేశాడు ప్రతిదాన్ని. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఇంకో ప్రశ్న. దేవుడు ఏంటంటే మమ్మల్ని చెరకు అప్పగించాడు, అలా చేశాడు, ఇలా చేశాడంటే మీరు చెబితే నేర్చుకునే స్థితిలో దేవుడు లేడు. ఆయన ఆత్మకు నేర్పించింది ఎవరు? ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆయనకు తెలుసా, మీకు తెలుసా? యూదులు యెహోవా ఆత్మకు నేర్పించిన వాడెవడు అని ఎందుకు అడుగుతున్నాడు యెషయా అంటే, ఆయనకు తెలీదా ఏ కాలాన్ని ఎలా నడిపించాలనో? మనమేమనుకుంటాం, దేవుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు? ఆయనకు తెలీదా? ఆయన ఆత్మకు నేర్పించింది ఎవరో? మనం నేర్పించామా? కాబట్టి ఆయన మిమ్మల్ని చెరకు అప్పగించాడన్నా ఆయనకు ఒక లెక్క ఉంది, చెరలో తీసుకొచ్చాడన్నా ఒక లెక్క ఉంది. ఆయన నేర్పిస్తారా మీరు? ఆయనకు చెప్తారా సలహాలు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడో? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకం కలుగు చేసిన వాడెవడో? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడో? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడో? ఆయనకు తెలుసు మీరు పడుతున్న ప్రతి బాధ తెలుసు, మీరు అనుభవిస్తున్న ప్రతిదీ తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎవరిని అడిగి ఈ సృష్టిని చేయలే, ఎవరిని అడిగి ఇంత జ్ఞానాన్ని సృష్టిలో ఉంచలే ఆయన. ఇప్పుడు చూడండి 15వ వచనం. జనములు చేద నుండి జారు బిందువులు వంటివి. జనాలు, ఈ బబులోనీలు కానీ, అశూరీలు కానీ, వీళ్ళ సైన్యం కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి దేవునికి? చేద నుండి జారు బిందువులు వంటివి. ఒక పెద్ద బకెట్లో నుంచి ఒక చిన్న డ్రాప్ కింద పడింది అనుకో, పట్టించుకుంటాం ఆ డ్రాప్ని? జనములు ఆ డ్రాప్ లెక్క దేవుడికి. ఆ బకెట్లో నుంచి కింద పడుతున్నటువంటి, పాత్రలో నుంచి కింద పడుతున్నటువంటి ఆ బిందువు ఏదైతే ఉందో అది జనములు, అది బబులోనీలు, అది అశూరీలు, అది మిగిలినటువంటి మీ శత్రువులందరూ ఆయన దృష్టికి అలా కనపడుతున్నారు. తర్వాత జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఇలా త్రాసు ఉంది, త్రాసు మీద ధూళి పడింది అనుకో, ఇలా కిందికి పోతుందా త్రాసు? ఎంత ధూళి పడితే త్రాసు కిందికి వస్తుంది? ఎంత ధూళి పడినది కిందికి రాదు. జనములు త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళు. తర్వాత చూడండి, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ద్వీపం, సముద్రంలో పెద్ద పెద్ద భూభాగాలు ఉంటాయి కదా, ఈ భూభాగాలు ఏంటంట? గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. గాల్లో దుమ్ము ధూళి అలా ఎగురుతుంటుంది కదా, ఆ ద్వీపాలు అలా కనపడుతున్నాయి, ఆయనకు ధూళిలా కనపడుతున్నాయి. తర్వాత సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. సమిధ అంటే మంట అనుకోండి. సమిధలకు అంటే ఇక్కడ బలర్పించేటప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ పశువు. సమిధలకు లెబానోను చాలకపోవును. ఒకవేళ మీరు చేసిన పాపాలకి మీరు బలర్పించడం ప్రారంభిస్తే, బలర్పించి ఆ దహన బలిగా మండించాలనుకుంటే కనుక లెబానోను సరిపోదు కట్టెలకి. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాలు పెరుగుతుంటాయి, పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు పెరుగుతుంటాయి కదా. ఈ దేవదారు వృక్షాలన్నింటిని నరికినా సరే మీ పాపాలని క్షమించడానికి సమిధలకు లెబానోను సరిపోదు. దేవదారు మరణం చూసారు ఎప్పుడైనా మీరు? ఇలా పెద్దది, 4 వ్యక్తులు రౌండ్గా ఉంటే ఇంత చేతులు చెప్పుకునేంతో అంత పెద్ద మొదలు ఉంటుంది దానికి, ఆ పైకి వెళ్ళిపోయి ఉంటుంది.
300 అడుగులు 400 అడుగులు పైకి వెళ్ళిపోయి ఉంటుంది, అంత పెద్ద చెట్లు అవి. ఒకవేళ మీరు సమిధలను లేదా బలి పశువులు తీసుకుని వచ్చి దహన బలిగా అర్పించి మా పాపాలు క్షమించు అని అనడం ప్రారంభిస్తే లెబానోను సరిపోదు సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు, మీ పశువులు సరిపోవు, ఆ కట్టెలు సరిపోవు అన్ని పాపాలు చేశారు మీరు. తర్వాత చూడండి 17వ వచనం, ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఉండును. ఆయన దృష్టికి జనాలు లేనట్టే ఉన్నారు, కనపడట్లే ఆయన దృష్టికి. అది ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా గొప్పతనం. ఈ వర్ణన అంతా ఎవరికి సరిపోతుంది అనుకుంటున్నారు? సృష్టికర్తకి మాత్రమే సరిపోతుంది. మీరు ప్రపంచ మతాలు వెతకండి, ప్రపంచ మతాల్లో దేవుళ్ళు దేవతలుగా కల్పించినటువంటి ఏ పాత్రనైనా తీసుకొని ఎవరినైనా తీసుకొని ఒక పక్కన పెట్టి ఈ డిస్క్రిప్షన్ పక్కన రాయండి, సరిపోతుందేమో. ఎర్రర్ అంతే. ఏ పాత్రనైనా తీసుకోండి, ప్రపంచ మతాల్లోకి వెళ్ళండి, ఏ పాత్రనైనా తీసుకోండి, ఏ దేవుడినైనా తీసుకోండి, ఏ దేవతనైనా తీసుకోండి, ఎవరైనా తీసుకోండి అంతే. వాళ్ళ పక్కన పెట్టండి ఈ డిస్క్రిప్షన్ 12 నుంచి 17 వరకు రాయబడిన ఈ వర్ణనని ఇంకోవైపు పెట్టండి, కంప్యూటర్కి ఇవ్వండి, రెడ్ మార్క్ వెలుగుతుంది, ఎర్రర్ తీసే. ఒక ఆయన సరిపోతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ రాయబడింది చూడండి, ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుడు, అంత సృష్టిని చేసిన దేవుడు మన కోసం వచ్చాడు ఈ భూమి మీదకి, మన స్థాయికి వచ్చాడు ఈ భూమి మీదకి, మన కోసం ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది. ఇది ప్రేమ అంటే. సృష్టికర్త అయిన దేవుడు అలా దిగాడు మన స్థాయికి. ఇది ప్రేమ. సమస్తం ఆయన ద్వారాను ఆయన బట్టి ఆయన కోసం ఉన్నాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలే, క్రీస్తు లేకుండా కలగలే. అలాంటి సృష్టికర్త శరీరధారిగా వచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. ఇప్పుడు చూడండి 18వ వచనం నుంచి 20వ వచనం వరకు బబులోన్లో ఉండేటువంటి విగ్రహాల గురించి, 12 నుంచి 17 వరకు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను గురించిన వర్ణన. ఇప్పుడు 18 నుంచి 20 వరకు చూడండి, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోలుస్తారు? ఎవరితో పోలుద్దాం? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపాన్ని సాటి చేస్తావు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయెను, కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువగల దానిని అర్పింపజాలని నేరసుడు, విలువగల దానిని అర్పింపజాలని నేరసుడు అంటే పైన ఏంటి? విగ్రహం ఉంది కదా, అది విలువైంది. కంసాలి, బంగారు రేకులు, ఇవన్నీ వెండి, ఇదంతా విలువైంది. నేను అంత విలువైన దాన్ని చేయలేనులే అనుకుంటే కనుక, విలువగల దాన్ని అర్పింపజాలని నేరసుడు అంటే బలహీనుడు, వాడేం చేస్తాడంట? పుచ్చని మ్రాను ఏర్పరచుకుంటాడు. పుచ్చిపోకుండా ఉన్న మ్రాన్ని సెలెక్ట్ చేసుకుంటాడంట. ఎందుకని? వీడికి బంగారు అందుబాటులో లేదు, వెండి అందుబాటులో లేదు, ఇంకేది అందుబాటులో లేదు. కాబట్టి ఏం చేస్తాడు? సర్లే, మన దేవుడు ఎవరు? ఎంతకీ బాగా సేవ ఉంటుంది, సేవ కొయ్యి అంటామే, కొయ్యి ఉండే దేవుడు. దేవుడు ఎలా తయారయ్యారు జనాలు. బాగా కాస్ట్లీ దేవుడు ఎవరు? కాస్ట్లీ దేవుడు చెప్పండి. బంగారుతో చేసిన దేవుడు. కొంచెం కాస్ట్లీ వెండి, ఇంకొంచెం కాస్ట్లీ ఇత్తడి, తర్వాత ఇనుము, ఇంకా ఇంకా దిగితే కర్ర, తర్వాత రాయి, ఆ తర్వాత ఎకో ఫ్రెండ్లీ మట్టి. అంతేనా? ఇప్పుడు దేవుళ్ళు ఎలా వచ్చారంటే ఎకో ఫ్రెండ్లీ దేవుళ్ళు వచ్చారు. ఎకో ఫ్రెండ్లీ అంటే ఏంటి? పర్యావరణానికి
హానికరంగానటువంటి దేవుళ్ళు. ఎవరు ఆ దేవుడు? మట్టి దేవుడు. అరే నాయన, మనవ తయారు చేసిన వాళ్ళు దేవుడు ఎందుకు అవుతారు? బొమ్మలు అవుతారు. కానీ ఎంత అద్భుతమైన మాట చూడండి. విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోసేది మెటల్తో పోతపోయాను. కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగును, కాస్ట్లీ. దానికి వెండి గొలుసులు చేస్తాడు. ఇదంతా కాస్ట్లీ దేవుళ్ళు అనమాట. అంటే పెద్ద కులాలకు సంబంధించిన దేవుళ్ళు వీళ్ళంతానే. ఇప్పుడు పోతురాజులు వస్తారు చూడండి, తర్వాత 20 వచ్చిన ఇప్పుడు పోతురాజులు. వీళ్ళు కాస్ట్లీ కాదు, వీళ్ళు కొంచెం నాసిరకం దేవుళ్ళు. ఎలా ఉంటారు చూడండి. విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు, బలహీనుడు పుచ్చని మ్రాను ఏర్పరుచుకుంటాడు. అలా అడవికి వెళ్ళి చూస్తాడు, ఏది బాగుంది, ఇదైతే పుచ్చిపోలేదు, ఈ చెట్టును కొడదామని కొడతాడంట. పుచ్చని మ్రాను ఏర్పరచుకును, కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాడిని వెతికి పిలిపించుకుంటాడు. కొట్టుకొని తీసుకొచ్చుకొని పిలిపిస్తాడు, కంసాలిని పిలిపిస్తాడు, శిల్పిని పిలిపించి, వరనైనా దీన్ని ఈ రూపంలో ఆ రూపంలో చెక్కంటే ఇంకా వాళ్ళు చెక్కుతారు వచ్చి, అలా 4 ఇలా బయటికి పెట్టి ఇలా పెడతారు అనమాట. అది కదలదు. చెట్టుగా ఉన్నప్పుడు కొంచెం కదిలే, ఇప్పుడు అసలు కదులుతుంది. కదలదు. కదలని విగ్రహం స్థాపించుటకు ఇదే బబులోనులో జరిగింది. ఆ దూరాయన మైదానంలో నిలబెట్టించాడు, బంగారు బొమ్మను నిలబెట్టించాడు. కదిలిందా అది? ఇప్పుడు ఏం చేయాలి? ఒరే, అందరు దీన్ని సాగిల పడాలి. ఒకవేళ సాగిల పడకపోతే ఆయన చేతిలో కత్తి ఉంది కదా, నరికి పడేస్తాడు, జాగ్రత్త అని చెప్పాలి. అవునా? ఆ బంగారు బొమ్మ చేతిలో కత్తి పెట్టుంటాడా? కత్తులు ఉంటాయి కదా, కత్తులు, ఈటలు, బల్లెలు, సోలాలు ఏంటంటే ఉంటాయి. ఎవడైనా సాగిల పడకపోతే ఆయన కత్తితో నరికి పడేస్తే నాకు సంబంధం లేదు, జాగ్రత్త అని చెప్పాలి. చెప్పాడా? చెప్పలే. వాళ్ళు సాగిల పడకపోతే ఈయన వంటలు వేస్తాడంట. మరి ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన కదలడు. ఆ కత్తి మీద పెట్ట కూర్చొని రెట్టేస్తున్నా సరే ఏం చేయలేడు. భలే ఉంటాయి ఇవి. ఆ కత్తి ఇలా పట్టుకుంటాడా, ఆ కత్తి మీద పెట్ట కూర్చొని రెట్టేస్తుంది అనుకో, ఏమైనా చేస్తాడా? ఉష్ అంటాడు. ఎందుకు ఈ డ్రామా అంతాని? నెబుకద్నెజర్ నిలబెట్టించిన ప్రతిమ ఏం చేయలేదు. దాన్ని నిలబెట్టించి ఈయన బెదిరించడం తప్ప అదేం చేయలేదు. అదే మంటల్లో వేయచ్చు కదా, అదే కత్తి నరకొచ్చు కదా, అప్పుడు అందరూ సాగిలు పడతారు కదా. అది కదలదు. కదలని విగ్రహం స్థాపించుటకు నేర్పుగల పనివాడు. ఎవడంట పనివాడు? నేర్పుగా. ఎంత నేర్పుగా ఉంటే అంత అందంగా వస్తుంది, ఎంత నేర్పు తక్కువ ఉంటే అంత దరిద్రంగా వస్తుంది. నేను ఎక్కడో చూశాను, ఒక దేవుడు పులి మీద కూర్చోన్నాడు, అది కుక్కలాగా చూడడానికి. ఎగ్జాక్ట్గా ఏమి ఉండాలంటే అక్కడ పులి ఉండాలి కింద, కానీ కింద ఇదే కుక్కరేసాడని చూస్తే ఆ పెయింట్ని బట్టి నాకు అర్థమైంది అది పూలేనే. పెయింట్ కుక్కలు ఉండేవాడిని. ఎందుకంటే కుక్కకి బ్లాక్ ఎల్లో స్ట్రైప్స్ ఉండవు. ఓకే, బ్లాక్ ఎల్లో స్ట్రైప్స్ ఉండవు. ఓకే, ఈ స్ట్రైప్స్ వేసాడంటే ఇది పూలే ఉంటుంది కావాలి అనుకున్నాను. కాబట్టి నేర్పుగల పనివాడైతే పులిని పులిగానే చేస్తాడు, లేకపోతే పులిని కుక్కగా చేస్తాడు. అసలు దేవుడెవరు, మనం పెట్టుకున్నది ఎవరిని, అసలు ఏంటిది? మనుషులు కదా, ఆ మాత్రం ఆలోచించొద్దా? ఒకసారి మా ప్రాంతంలో అందరు కలిపి చుట్టుపక్కల అందరికీ చందాలు వేసుకొని వెళ్ళాం ఒక చోటికి. దేనికి? దేవుని తెచ్చుకునేదానికి వెళ్ళాము. ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ దేవుని తయారు చేస్తున్నారు అక్కడ. మరి అంతే కదా, దేవుడిని ఆర్డర్ ఇస్తే తయారు చేస్తున్నారు. అక్కడ వెళ్ళాం, మొత్తం చందాలను తీసుకొని వెళ్ళి దేవుని ఎత్తుకొద్దామని. అక్కడ వెళ్ళేటప్పటికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక కాలు ఇక్కడ వేశాడు, ఒక కాలు ఇక్కడ వేశాడు, ముక్కుని సానపడుతున్నాడు. నాకు అనిపించింది, చిచ్చి ఏంటిది, ఎవరి కోసం వచ్చావు, ఏంది? మరి ముక్కు సానపట్టాలి కదా, ఇది కొంచెం గతుకులుగా ఉంది, దాన్ని సానపట్టాలి కదా. సానపట్టాలంటే ఆయన పట్టు దొరకాలి కదా. ఒక కాలు ఇక్కడ వేసాడు, ఒక కాలు ఇక్కడ వేసాడు. నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది నాకు, ఇదేంటి ఇలా ఉంది ఇక్కడ అని. ఆయనకు అర్థమైంది. మీరు బయట ఉంటారా అన్నాడు. ఏం చేయాలి? సరే బయటకు వచ్చాక మనసంతా లోపలనే ఉంది. ఆడు పెదవులు సానబెట్టేటప్పుడు ఇంకెక్కడ పెడతాడు, పొట్టను సానబెట్టేటప్పుడు ఇంకెక్కడ కాళ్ళు పెడతాడు.
తర్వాత అడిగాను, అన్న మీరు ఎక్కడంటే అక్కడ కాల్ వేస్తారు కదా మా దేవుడి మీద, ఆయన ఫీల్ అవ్వడా అంటే ఆయన ఫీల్ అవ్వడు, ఎందుకంటే మేము ఆయన చేస్తున్నాం కదా అన్నాడు ఆ వ్యక్తి. ఫీల్ అవ్వడు ఆయన, మనం వేస్తే ఫీల్ అవుతాడు. మన కాళ్ళు కావు, మనుషులు చేసినటువంటి ప్రతిమలు. ఎంత వెటకారంగా ఉంది కదా ఎంతని. ఇంకా చాలా వెరైటీగా ఉంటుంది. మన ఎకో ఫ్రెండ్లీ దేవుడు వచ్చాడు ఒక ఆయన. ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టితో 150 రూపాయలు దేవుడిని ఇచ్చేస్తున్నాడు, 5 నిమిషాలు ఇచ్చేస్తున్నాడు. అరే అది ఎలా అనుకున్నాను. ఎలాగంటే ఏం చేశాడు, 2 అచ్చులు తీసుకొచ్చుకున్నాడు. అచ్చులు తీసుకొచ్చి ఇలా పెట్టాడు, పక్కన బంగమట్టి తోలాడు ట్రాక్టర్తో, మట్టి కలిపి పెట్టుకున్నాడు తెల్లవారుజామున. ఒక వ్యక్తి రావడం, ఇలా తీసి ముద్ద తీసి లోపల వేయడం, బాగా తట్టి ఇలా తీసి ఇచ్చేయడం. 150 రూపాయలు దేవుడు, 150. అంటే ఏం చేస్తున్నాం మనం? చదువుకోలేదా? మన జ్ఞానం లేదా? దేవుడు ఎవరు ఎంతకి? అచ్చులో చేయబడినవాడు దేవుడు అవుతాడా? పోత పోసినవాడు దేవుడు అవుతాడా? అడిగారు ఇశ్రాయేలు వచ్చి, ఓ అహరోను, మాకు ముందుగా నడవడానికి ఒక దేవుడు కావాలి. ఎవరు కావాలంట? ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు వద్దంట, అరణ్యంలో భోజనం పెట్టినాడు వద్దంట, అద్భుతాలు సూచక్రియలు మాతకార్యాలు చేసినాడు వద్దంట. ఎవరు కావాలంట? మాకు ముందుగా నడవడానికి ఒక దేవుడు కావాలి. సరే, నడిచే దేవుని చేయొచ్చు కదా ఆయన. మోసే దేవుని చేశాడు ఆయన. మోసే కాదు, మోసే, భుజాల మీద మోసే దేవుని చేశాడు ఆయన. వీళ్ళు అడిగిందేంటి? మా ముందర నడవడానికి ఒక దేవుడు. ఈయన ఏం చేశాడు? అందరూ ముక్కుబొడుకులు తీసుకొని, కమ్మలు తీసుకొని, ఆరాలు తీసుకొని వేశాడు. పోగరతో పోత పోసిన బంగారు దూడను చేశాడు. ఇప్పుడు బాగుండు. ఇప్పుడు చేస్తుంటే కనుక కీ ఇచ్చిండేవాళ్ళు, ఇలా కెర్ర తిప్పుంటే అలా నడుచుకుంటూ వెళ్ళేది. అప్పుడు కీ తెలియదు కదా పాపం, మెషిన్ లేదు అప్పుడు. కాబట్టి నిలవ పెట్టాడు, కానీ అది కదలట్లే. సరే కదలట్లేదు, అందరూ ఏం చేస్తారు? ఒక పీఠం వేసి భుజాల మీద ఎత్తుకొని తిప్పుతున్నారు. అలా రాడు కదా దేవుడు, అలా కాదు కదా. మోసే దేవుడు మనకెందుకు? మనల్ని మోసే దేవుడు కావాలి. మన చేత మోయబడేవాడు దేవుడు కాదు, మనల్ని మోసేవాడు దేవుడు. నీ ముది మీద నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నీ ముది మీద నిన్ను ఎత్తుకునేవాడిని, సంగ పెట్టుకునేవాడిని నేనే. ఆ దేవుడు మనకు కావాలి. కానీ మనం మోసుకుంటూ ఉంటే మనల్ని ఏంటి ఆయన కాపాడేది? ఏంటి విచిత్రం? మనుషులం కదా. విలువగల దానిని అర్పింపజాలని నేరసుడు పొచ్చని వారం ఏర్పరచుకొనును, కదలని విగ్రహం స్థాపించుటకు నేర్పుగల పనివారిని వెతికి పిలిపించుకొనును. 21వ వచనం చూడండి, చెడామడా తిడుతున్నాడు. ఇక మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా? ప్రశ్న చూడండి. మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా? ఆన్సర్ ఏంటి? చెప్పలేదు ప్రభువా, చెప్పలే. నేను పుట్టినప్పుడు మా నాన్న ఒక మాట చెప్పాడు, ఒరే నువ్వు ఎలా పుట్టావంటే నేను పలానా దేవుడికి మొక్కుకుంటే పుట్టావని చెప్పాడు. అంతే. ఇక ఆయన చూడగానే ఓహో నేను పుట్టానికి ఈయనే కారణం అనుకున్నాం. అంత చిన్నది ఒకటి ఉండే మా ఇంట్లో, అంత చిన్నది ఒకటి. తర్వాత నేను మా చెల్లిద్దరం ఆడుకుంటూ ఉంటే దొంగ పూసేటట్టుకుంటే అది కింద పడి ఒక చెయ్యి విరిగిపోయింది. దానికి ఇటు పెట్టుకుంటుంది కదా, ఇరిగిపోయింది, పుట్టుకొని ఇరిగిపోయింది. మొత్తానికి చాలా హంగామా చేసి ఏంటంటే చేసి నాటకాలు వేసాం. మొత్తానికి చాలా సంవత్సరాలు చేయలేకుండా ఉండేది. అది దీవించడం చేయలేదు, పోయింది. అది ఎట్టుంటుంది కదా, ముందుకు వచ్చి పగిలిపోయింది. అది నేనేం చెప్తున్నానంటే, మా నాన్న తప్పు చెప్పాడు నాకు, ఇదే నన్ను పుట్టించిందని. చాలా లేట్గా అర్థమైంది కాదు అని. ఎలా పుట్టానంటే నేను ఈయన వరం అంట, మా చెల్లి ఇంకొక వరం అంట. మొదట మా చెల్లి నమ్ముకుంది వెళ్ళి. మీకు తెలియదా, మీరు వినలేదా, మీకు ఎవరు చెప్పలేదా మొదటి నుంచి? నాకైతే చెప్పలే, మా నాన్న తప్పు చెప్పాడు. మీకు కూడా తప్పే కదా, అందరికీ తప్పే చెప్పారు. మీకు తెలియదా, తెలియదు ప్రభువా. మీరు వినలేదా, అస్సలు వినలేదు ప్రభువా. మొదటి నుంచి మీకు ఎవరు చెప్పలేదా, అస్సలు చెప్పలేదు ప్రభువా. ఇప్పటికి కూడా అది తప్పు అంటున్నారు ప్రభువా. ఇప్పటి కూడా ఏమంటున్నారు? యేసు ప్రభు తప్పు అంట. మరి రైట్ ఎవరు? ఎకో ఫ్రెండ్లీ మట్టి, అది రైటా? దేవుడు అడుగుతున్నాడు చూడండి, మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఇది చదువుకున్న వాళ్ళు అడుగుతున్నాడు. ఒరే మీ నాన్న వాళ్ళంటే చెప్పలేదు, భూమిని స్థాపించుటను బట్టి మీరు గ్రహించలేదా, మీకు గ్రహింపు లేదా? మనం చదువుకున్న దేనికి మన అమ్మ నాన్న చదువుకున్నారా? నాకు తెలిసి నా బంధువులు చాలా మట్టుకు
ఎప్పుడైనా రేషన్ ఇచ్చినప్పుడు రేషన్ కోసం పోతారు కదా, అక్కడ వెళ్ళగానే పేరు పిలవగానే అక్కడికి వెళ్తారు. అమ్మ ఇక్కడ సంతకం పెట్టండి అంటే ఈయన నవ్వుతారు సంతకం పెట్టమంటే. దాని అర్థం ఏమని, ఆ నవ్వుకి అర్థం ఏమంటే మేము చిన్న ముక్కతో రాసేవాళ్ళం కాదు, పెద్ద ఇంకు ప్యాడ్ కావాలి మాకని. గంభీరంగా ఉంటుంది వీళ్ళ సంతకం. ఆ ఎడవ చేతి బొట్టనీరు తీసుకొని ఇలా నొక్కి, నువ్వు కదలతో నువ్వు అలాగే ఉన్నా సరే గారు అలా నొక్కి ఇలా వేసి ఆ మిగతా తలకు రుద్దుకొని వస్తారు అక్కడి నుంచి. వాళ్ళకి చదువు లేదు. వాళ్ళు చదువు లేకుండా మనం చెప్తే మనకు అర్థం కావద్దా? ఇంత అంతరిక్షాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు దీన్ని చేసింది మన ఇంట్లో వేలాడుతున్న బొమ్మ కాదు అనే విషయం అర్థం కావద్దా? అర్థం కాదే. మళ్ళీ సిగ్గుశరణకు మాట్లాడుకుంటాం. ఏమని మాట్లాడుకుంటాం? మన ధర్మం అంట కన్న తల్లి లాంటిదంట. అదెట్ట? ఎవడైనా అమ్మను మార్చుకుంటారా? అంటే మనం పుట్టిన పటాల్లోంచి పుట్టుకొచ్చామా? అమ్మ కదా పుట్టింది. నేనేమన్నానంటే చదువుకోకపోతే వాళ్ళకి సరిగ్గా జ్ఞానం ఉండదు. నేను చెప్పాను గతంలో ఒకసారి, మా నాన్నకు రోజు ఒక అలవాటు ఉండే. ఉదయాన్నే లేస్తాడు, ఫ్రెష్ అప్ అవుతాడు, ఫ్రెష్ అప్ అయ్యి వాకిటి దగ్గరికి వస్తాడు. వాకిటి దగ్గరికి వచ్చి ఇలా సూర్యుడు అప్పుడే వస్తుంటాడు కదా, ఇలా పెట్టుకుంటాడు అన్నమాట సూర్య నమస్కారం. నేనేం చేయాలి? పక్కన నిలబడి కూడా, లేదా కొడతాడు, భలే కిరాతు కూడా కొడతాడు. అలా వచ్చి నేను కూడా పెట్టుకునేవాడిని. అలా జరుగుతూ ఉండే, రోజు జరుగుతూ ఉండే. ఒకరోజు ఏమైందంటే, అంటే ఇది 5th క్లాసు మరి 6th క్లాసు వచ్చాను నేను. సౌర కుటుంబం అనే ఒక పాఠం ఉంది సోషల్లో. సౌర కుటుంబం పాఠం ఉంటే ఆ టీచర్గా మా నాన్న ఫ్రెండే. ఆయన ఏం చెప్పాడంటే, సూర్యుడు నక్షత్రం, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంట్రా అని మా చేత పలికించాడు. నేను ఇంటెలిజెంట్ కదా, నక్షత్రం నేర్చుకున్నాను అనమాట. ఆ మరుసటి రోజు సేమ్ రిపీట్ చేశాడు మా నాన్న. నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి ఇలా పెట్టాడు. ఆ రోజు నేను కొత్తగా నేర్చుకున్నాను. ముందు రోజు, నాన్న ఎందుకు నమస్కారం పెడుతున్నావు అన్న. సూర్య భగవానుడు అన్నాడు. నేను అన్నాను అదే నక్షత్రం అంట కదా అన్న. తప్పీమని పడితే అంతే కొట్టాడు. ఆ రోజు సాయంకాలం దాకా మాట్లాడలే. నన్ను కొట్టాలన్నా సమాధానం చెప్పాలన్నా? ఎవడరా చెప్పింది నక్షత్రం అని? ఎవరా చెప్పింది? బుద్ధి లేనోడు దేవుడు రా అని చెప్పాలి కదా నాకు. చెప్పలేదే. ఒకవేళ ఆ మాట అన్నాడు అనుకో, చదువు అనిపించాలా. ఒకవేళ ఆ మాట అన్నాడు అనుకో, ఎవడరా చెప్పింది నీకు అసలు? ఆయన ఎన్ని రథాల మీద కూర్చొని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఆయనకు లవర్ కూడా ఉంది భూమి మీద అని చెప్పుంటే ఈయన నా చదువు మానిపించేయాలి. ఎందుకంటే ఈయన తప్పు చెప్తున్నాడు స్కూల్లో. ఈయన దగ్గర సమాధానం లేదు. ఈయన కూడా తెలుసు, మా నాన్న కూడా తెలుసు, ఈయన దగ్గర సమాధానం లేదు. అందుకని ఏం చేశాడు, నన్ను కొట్టి నోరు మోయించాడు. అంతే. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు మాట్లాడలే. ఎందుకు తన్నులు తినాలని. చాలా మట్టుకు ఇదే పరిస్థితి కదా, చాలా మట్టుకు ఇదే పరిస్థితి. భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? మనం చదువుకున్నది దేనికి? చదువు లేని వాళ్ళు మాటలు వినడానిక? వాళ్ళకి తెలియదు సౌర కుటుంబం అంటే తెలియదు, అంతరిక్షం అంటే తెలియదు, మానవ నిర్మాణం అంటే తెలియదు, ఈ సృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఈ సృష్టి తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసింది పొలము ఇల్లు, పొలము ఇల్లు, పొలము ఇల్లు, అంతే. అంతమించి ఏం తెలియదు వాళ్ళకి. మనం చదువుకున్నాం, దేన్ని చదువుకున్నాం? అబద్ధాన్ని నమ్మడానికి కాదు, నిజమేంటి వాళ్ళకు కూడా చెప్పాలి. ఇది నిజం, ఇది నిజం. మా నాన్న బలి పద్ధతులు నేర్పించారు నాకు చిన్నప్పుడు. ఉదయాన్నే లేవగానే ఇలా కాళ్ళు తీసి కింద ఇలా పెడతాం కదా, కాళ్ళు కింద పెడతాం కదా, ఇలా కాళ్ళు పెట్టిన వెంటనే పాదాలు ముందు ఆనతాయి కదా, పాదాలు ఆనిన వెంటనే మోకాళ్ళు ఆనాలి. మోకాలు ఆనిన తర్వాత 2 అరచేతులు ఆనాలి, ఇలా పెట్టుకోవాలి. ఎవరికి? భూదేవి. ఎవరావిడ? ఆవిడ భూదేవి. మా చెల్లి పేరు కౌసల్యదేవి, అది భూదేవి. భలే పెట్టాడు కదా. చెప్పండి ఇప్పుడు, భూదేవా? మట్టికి నమస్కారం పెట్టడం నేర్పించాడు చిన్నప్పుడు మా నాన్న నాకు. పెట్టాను, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఎందుకు పెడతాను? ఇప్పుడు పెట్టను నేను. మట్టి అది, దానికి నమస్కారం పెడతాను అంటే మా నాన్న ఎగతాళి చేస్తున్నాడు. నేను మా నాన్నకి వాళ్ళ నాన్న అది చెప్పాడు, వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న అదే చెప్పాడు. నేను చదువుకున్నా, నేనేం చెప్పాలి?
మనం మట్టికి మొక్కాం, మట్టికి మొక్కకూడదు, మట్టిని సృష్టించిన దేవుడికి మొక్కాలి అని నేను చెప్పకపోతే నేను వాళ్ళు గౌరవించినట్టేనా? గౌరవించినట్టు కాదు. నేను గతంలో చెప్పాను, మీకు మాట మళ్ళీ చెప్తాను వినండి. మా జేజనాన్నకి కాలుకి బాగా ఉబికిపోయి వాచిపోయి పుండు అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలు అంతా. అంత పైన తెల్లగా పొక్కు కనపడుతుంది, లోపల మాత్రం మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి పాచిపోయింది, పులిసిపోయింది అంతా. మా జేజనాన్న అంటున్నాడు, బందారాకు అంటారు తెలుసా మీకు? బందారాకు, కాశాకు అంటారు కదా, ఏదో పేరు దానికి, గాయపాకు అంటాం దాన్ని. ఇలా నలిచి ఇలా పోస్తాం, పసరు, అలిసాకు ఏదో ఆకు, అది భలే మంట వస్తుంది కదా, నల్ల కాయలు తీయగా ఉంటాయి. మా నాన్న ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు రామా వెళ్ళి ఆ బందారాకు తీసుకొచ్చి పిండి పోయి అంటున్నాడు. ఏం చేయాలంట? బందారాకు తీసుకొచ్చి దాన్ని ఇలా నలిపి ఆ రసం పోయాలంటే, ఇలా పోస్తేనంట మాడిపోతుందంట. బలవంతంగా ఎక్కించుకొని హాస్పిటల్లో తీసుకెళ్తే మొత్తం కాలంతో లోడే రాళ్ళు. ఇప్పుడు చెప్పి బందారాకు వర్కౌట్ అవుతుందా? ఆయన నాలెడ్జ్ అదే, ఆయన తెలిసింది అదే. కానీ హాస్పిటలా బందారాక? హాస్పిటల్లో నేను చదువుకున్నా కదా, మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు బందారాకును ఫాలో అయ్యామనుకో ఆయన చంపినట్టు లెక్క. ఇప్పుడు ఆయన మాట పనికిరాదు. నీ బందారాకు తెలియదు పక్కన పెట్టని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్చాలి. అవునంటారా కాదంటారా? అది విషయం. కాబట్టి మనం చదువుకున్నామంటే ఆలోచించడానికి, వాళ్ళు చెప్పి దాన్ని ఫాలో అయ్యేదానికి కాదు. అలాగని వాళ్ళు మనం వెక్కిరిస్తున్నామా, ఎగతాళి చేస్తున్నామా? కాదు. వాళ్ళకి ఎవరు చెప్పలే, వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. కనీసం మనమైనా చెప్తాం వాళ్ళకి తిరిగి. వాళ్ళు అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి వాళ్ళు చదివించింది దేనికంటే బుర్ర పెట్టి ఆలోచించండి రా అని, మా జీవితాలు కూడా బాగు చేయండి రా అని. నేను చదువుకున్నాను, మా నాన్న చెప్పాను, మా చెల్లి చదివింది నాకు చెప్పింది, మా నాన్న చెప్పింది, రివర్స్ అయింది. వాళ్ళ అమాయకత్వం కొనసాగించబడకూడదు. జ్ఞానం అనేది వాళ్ళందరికీ అబ్బాలి, తెలియాలి, కూర్చోబెట్టి చెప్పాలి. అదే మాట్లాడుతున్నా చూడండి, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? 22వ వచనం, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసను. ఒకడు గుడారం వేసినట్టు ఆయన దాన్ని నివాస స్థలంగా ఏర్పరచును. రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయను. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకు మునుపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు సృష్టిని చూసి విగ్రహాలను చూసి దేవుళ్ళు అనుకుంటారు బబులోన్లో. కాదు. నేను ఎవరిని అంటే 23, రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయను. నేను బలహీనుడు కాబట్టి నేను బబులోను రాజుకు మిమ్మల్ని అప్పగించలే. బబులోను రాజుకు మిమ్మల్ని అప్పగించలే. ఎందుకు అప్పగించాను అంటే మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన దోషాన్ని బట్టి. కానీ మీరేమనుకుంటున్నారు? బబులోను రాజు గొప్పడు అనుకుంటారా? న్యాయాధిపతులు గొప్పలు అనుకుంటారా? కాదు. నేను భూమండలం మీద ఆసీనుణ్ణి. భూమిని చూసి అర్థం చేసుకుని భూమి ఎంత గొప్పదో, మరి దాన్ని చేసిన నేను ఎంత గొప్పవాడిని. కాకపోతే మీ పాపాలను బట్టి మీరు ఇక్కడికి వచ్చారు. కానీ రాజులు నేను లేకుండా చేస్తాను, న్యాయాధిపతులు లేకుండా చేస్తాను, నేను మాయాస్వరూపులుగా చేస్తాను. నేను వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకు మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు. దాని అర్థం ఏంటంటే సింహాసనం ఎక్కగానే సింహాసనం నుంచి దించి పడేస్తాను. నేను పరిపాలిద్దామని కూర్చునేటప్పటికే తీసేస్తాను వాళ్ళని సింహాసనం మీద నుంచి. అలాంటి శక్తి సంపన్నుని. కాకపోతే మీరు చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ మీరు చెరలో ఉన్నారు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. వీళ్ళు నాకు పొట్టు లాంటి వాళ్ళు, నేను సుడిగాలి లాంటి వాడిని. సుడిగాలికి పొట్టుకి ఏమైనా సంబంధం ఉంటుందా? సుడిగాలి వచ్చిన పొట్టు ఎక్కడికి వెళ్ళి పడిపోతుంది. ఇలాంటి వాళ్ళని భయపడి, ఇలాంటి వాళ్ళు పెట్టుకున్న దేవతలకు భయపడి నన్ను మీరు అనుమానిస్తున్నారు. నేను భూమండలం మీద ఆసీనుణ్ణి, భూమిని చేసిన వాడిని, పర్వతాలు నిరూపించిన వాడిని. మీ పాపాలను బట్టి మీరు చెరలో ఉన్నారు. కానీ అయినా సరే ఇప్పటికీ వాళ్ళ దేవుళ్ళ గొప్ప అంటారేంటి, విగ్రహాలు గొప్ప అంటారేంటి అని మాట్లాడుతున్నాడు ఏషయా. 25వ వచనం చూడండి, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు, ఎవరితో పోలుస్తారు నన్ను అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. 26, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను?
ఎవరితో పోలుస్తారు నన్ను? ఎవరితో పోలుస్తారు? మీకు మాట చెప్తాను. మనం ప్రపంచంలో చూస్తే రకరకాల విగ్రహాలు ఉంటాయి. పెద్ద పెద్ద పై కట్టేసి ఉంటారు. 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు, ఇలా అడుగులు పెంచుకుంటూ పోతారన్నమాట. మీరు నన్ను ఎవరితో సాటి చేస్తారు? మనం కూడా ఏం చేద్దాం? 500 అడుగులు విగ్రహాన్ని పెట్టారు బయట వాళ్ళు, వేరే మతం వాళ్ళు. మనం ఏం చేద్దాం? వేసుకోతే 510 అడుగులు కడతాం. అంతేనా? మా దేవుడు గొప్ప అని 500 కట్టే రాళ్ళు. మనం ఏం చేద్దాం? మా దేవుడు గొప్ప అని 510 కడదాం. సరిపోయిందా? అడుగులు పెంచుకోవడం కాదు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను. అడుగులు కాదు, అలా పైకెత్తి చూడండి, ఆ పైన వాటిని ఎవడు సృజించాడు? ఆ నక్షత్రాలు ఎవడు సృజించాడు? ఎవరు సృజించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటినీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఇప్పటివరకు సైంటిస్టులు ఎస్టిమేషన్ చేయలేదు. కష్టమైపోతుంది. ఎన్ని ఉన్నాయో తెలియదు ఇప్పటి వరకు. ఎన్ని ఏమంటారు గ్యాలక్సీలు ఉన్నాయో తెలియదు ఇప్పటి వరకు. 100 బిలియన్ గ్యాలక్సీస్ అని రాయబడింది. 100 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు. 100 బిలియన్ అంటే ఇక వేసుకోండి, ఒక గ్యాలక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఇక లెక్క పెట్టుకోండి, క్యాలిక్యులేటర్ పగిలిపోతుంది టాప్ అని. నంబర్ దొరకదు దానికి, క్యాలిక్యులేటర్కి అన్ని డిజిట్లు ఉండవు. కాబట్టి 10 to the power of అని రాసుకోవాలి, ఎందుకంటే పట్టదు కాబట్టి. వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. ఆయన తన అధిక శక్తి చేతను, తనకి కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. ప్రతి దానికి పేరు పెట్టి పిలిచేవాడు ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఆయన్ను ఎవరితో పోలుస్తారు? 500 విగ్రహంతో 600 గట్టి పోలుస్తారా? కిలోమీటర్ విగ్రహంతో 2 కిలోమీటర్లు పెట్టి పోలుస్తారా? ఆ పైన వాటన్నింటిని సృజించింది ఆయనే, పేర్లు పెట్టి పిలిచేది ఆయనే. అంత శక్తి సంపన్నుడు ఆయన అని మాట్లాడుతున్నాడు. 27వ వచనం, యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదు అని నీవు ఎలా అనుచున్నావు? ఇశ్రాయేలు అనుకుంటున్నారు, యాకోబు కుటుంబీకులు అనుకుంటున్నారు, నేను పడుతున్న కష్టం దేవుడికి తెలియదు, నేను వెళ్తున్న దారి ఆయనకు తెలియదు, నేను పడుతున్న శ్రమ ఆయనకు తెలియదు, మేము పడుతున్న ఇబ్బంది తెలియదు, మమ్మల్ని రాజులు ఎంత హింసిస్తున్నారో తెలియదు, మేమెంత అవమానం పొందుతున్నామో తెలియదు అని మాట్లాడుకుంటున్నారు. అడుగుతున్నాడు చూడు, యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ చెప్పుచున్నావు? కనబడట్లేదా నాకు అని అడుగుతున్నాడు. నీవేళ చెప్పుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఎలాగో చెప్పుచున్నావు? 28, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మచెల్లడు, అలియడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. భూదిగంతాలను సృజించిన యెహోవా ఎవరంట? ఆయన నిత్యుడు, సొమ్మసిల్లడు, అలియడు, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యము. ఎందుకు సొమ్మసిల్లడు, అలియడు అని మాట్లాడుతున్నాడు? మొదటి వచనంలో నా జనులు ఓదార్చుడే. ఎందుకు ఓదార్చాలి? అలిసిపోయారు పాపం. చెరలో మగ్గిపోయి అలిసిపోయారు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా అలియడు, అలిసిపోడు. ఆయన జ్ఞానాన్ని శోధించడం అసాధ్యం. 29వ వచనం చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచిపోవుదురు. మీకు అలుపు వచ్చినప్పుడు, బలహీనత, శక్తిహీనత వచ్చినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే సైన్యములకు అధిపతి యెహోవాను. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అయిపోదు, యెహోవాను చూసినప్పుడు శక్తి అయిపోదు, నిరీక్షణ అయిపోదు, అలసిపోరు. కానీ పరిస్థితులను చూసామనుకో అలసిపోతాం, అలుపు వచ్చేస్తుంది. ఎంత బలవంతుడైనా, ఎంత మానసిక స్థైర్యం కలిగిన వాడైనా పరిస్థితులను చూస్తే అలసిపోతాడు. కానీ యెహోవా కొరకు ఎవడైతే ఎదురు చూస్తాడో వాడు నూతన బలం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు.
ఇది పక్షిరాజు అంటే గ్రద్దను గురించి ఒక నిజం, ఒక సత్యం ఏంటంటే ఎవరికి తెలియదు ఏంటంటే, గద్దకి ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల ఆయుష్ అనుకోండి గద్దకి. సరిగ్గా 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి దానికి ఏం జరుగుతుంది అంటే, గద్ద ముక్కు ఎలాగ ఉంటుంది, ఇలా వంకర ఉంటుంది, కొక్కెంలాగా ఉంటుంది, ఇలా ఉంటుంది చీల్చడానికి, ఇలా ఉంటుంది కదా. ఆ ముక్కు కంటిన్యూస్గా పెరుగుతుంటుందంట, అది నిరంతరంగా పెరుగుతుంటుందంట. అది ఇలా పెరిగి తినడానికి పనికి రాకుండా పోతుందంట. ఇలా ఆహారం దొరికినా సరే తినలేని పరిస్థితికి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా లాగి తింటుంది కదా, అలా పెరుగుతుంటుందంట గద్ద ముక్కు. దాంతో ఏమవుతుందంటే, అది ముక్కు పెరుగుతుందంట, దానికి గోర్లు ఉంటాయి కదా, దాని గోర్లు టాలెన్స్ అంటారు వాటిని, ఆ టాలెన్స్ కూడా పెరుగుతాయంట. తర్వాత దాని రెక్కలు పొడవు పెరిగినప్పుడు ఎగరడానికి అనుకూలంగా ఉండదంట. ఎంత పరిమాణం రెక్కలు ఉంటే ఎగరగలమో అంతే. ఇంకా ఎక్కువ దట్టంగా పెరిగాయనుకో బ్యాలెన్స్ చేయలేదు. ఎప్పుడైతే ఈకలు పెరిగి టాలెన్స్ పెరిగి ముక్కు పెరిగి ఎప్పుడైతే ఈ స్థితి వస్తుందో, ఎప్పుడు ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది ఏజ్లో వస్తుందంట, మధ్య వయసులో వస్తుందంట. అలాంటప్పుడు దానికి రెండు ఆప్షన్ ఉంటాయి. ఒక ఆప్షన్ ఏంటంటే చచ్చిపోవడం, ఒక ఎదురుగా పక్షి ఉన్నా తినలేదు అది. ఒక ఆప్షన్ ఏంటంటే చచ్చిపోవడం. రెండో ఆప్షన్ ఏంటంటే ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడం. ఆ కఠినమైన నిర్ణయం ఏంటంటే, ఎప్పుడైతే నేను వేటాడలేను అని తెలిసిందో దానికి, వెంటనే ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్తుంది. ఎవ్వరూ లేనటువంటి ఒక ఎత్తైన ప్రాంతానికి, ఎవ్వరు రారు అక్కడికనే ఎత్తైన కొండ పేటుకు వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే, దాని గోర్లని పీకేసుకుంటుంది, మొత్తం గోర్లన్నింటినీ లాగి పడేసుకుంటుందంట. రక్తాలు గారిపోతుంటాయి, మొత్తం గోర్లను లాగేసుకుంటుంది ముక్కుతోనే. తర్వాత తన మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ ఈకలన్నింటినీ పీకేసుకుంటుందండి, మొత్తం డీఫెదర్ అయిపోతుంది, మొత్తం ఫెదర్స్ అని తీసేసుకుంటుంది. ఎలాగుంటుంది అప్పుడు, మాంసం ముద్దలాగా ఈకలన్నీ పీకేసుకుంటే రక్తం కారిపోతుంటుంది, గోర్లు పీకేసుకుంటే రక్తం కారిపోతుంటుంది. ఆ సమయంలో చివరికి అది ఒక రాయికేసి ముక్కుని బలంగా పగలు కొట్టేసుకుంటారు, ముక్కు విరిగిపోతుంది. ఈ ముక్కు విరిగిపోతుంది దానికి. అలా విరిగిపోయిన తర్వాత ముక్కు విరిగిపోయింది, ఒళ్ళంతా గాయాలైపోయి, గోర్లన్నీ పోయిపోయి అలా మాంసం ముద్దలుగా అలా పడిపోతుంది. దాదాపు కొన్ని రోజుల పాటు అలా పడిపోతుంది. అది ఆకలితో పస్తలు పట్టేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈకలు పెరగడం ప్రారంభమవుతాయి, మరలా గోర్లు పెరగడం ప్రారంభమవుతాయి, మరలా ముక్కు పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు మరలా కొండపేటు మీద నుంచి కిందికి దిగుతుంది. అది అలా దిగుతుంది. ఎలా వచ్చింది ఇప్పుడు, అది మొసలిది కాదు, ఇప్పుడు అది నూతన బలం, నూతన యవ్వనం, మళ్ళీ కొత్త గద్ద అయింది. మధ్య వయసులో ఆ నిర్ణయం, అంత కఠిన నిర్ణయం అది తీసుకోకపోతే అది అయిపోయింది దాని జీవితం. ఆ రక్తానికి, ఆ గాయాలకి, ఆ నొప్పికి తట్టుకొని, ఆ ఆకలికి తట్టుకొని అలా ఉండకపోతే అది కొన్ని రోజుల పాటు, నెలల పాటు చచ్చిపోయింది, దాని వయసు అయిపోయింది. అప్పుడు మరలా నూతన బలం, నూతన యవ్వనం అంటారు దాన్ని. రెండవ అవకాశం దానికి. అది రాస్తున్నాడు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నూతన బలానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే పక్షిరాజు. నూతన బలానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటి, పక్షిరాజు, గ్రద్ద నూతనంగా మరలా బలం పొందుకుంటుంది, రెండవ ఛాన్స్ తీసుకుంటుంది. అదే మన జీవితంలో మనకు అలుపు వచ్చినప్పుడు, ఇక ఎగరలేను, ఇక నడవలేను, ఇక ముందుకు వెళ్ళలేను, అయిపోయింది నా బ్రతుకు, ఇక నా వల్ల కాదు అనిపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పక్షిరాజు అయితే ఎవ్వరు లేనటువంటి ప్రాంతానికి వెళ్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవ్వరు చూడనటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, ప్రార్థన గదిలోకి వెళ్ళాలి, లేదా రహస్యంగా ఎక్కడో చోటుకి వెళ్ళాలి. ఏం చేయాలి? యెహోవాకు మొరపెట్టుకోవాలి. మనకి ఏవైతే పెరిగిపోయాయో మొత్తం ఈకలు తోకలు అన్నీ పెరిగిపోయి ఉంటాయి కదా, అన్నిటిని పీక్కోవాలి. ప్రభువా క్షమించిన ఆయన, వాటిని వదిలిపెట్టేసిన క్షమాపణ వేడాలి. అక్కడి నుంచి మరలా నూతన బలం వస్తుంది. మరలా దేవుడు మనకి రెట్టింపు విశ్వాసాన్ని, రెట్టింపు భక్తిని, రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాడు. అప్పుడు బయటకు వస్తాం. అలా కొండపేటు మీద నుంచి కొత్తగా వచ్చిన ఈకలతో, కొత్తగా వచ్చిన ఆ గోరలతో, కొత్తగా వచ్చిన ముక్కుతో ఎదురుగా ఏదైనా పక్షి కనపడితే తంతే స్పాట్లో చచ్చిపోతుంది అదంతే. ఎందుకంటే ఆకలి తలపటించిపోతుంది అది కొన్ని నెలలుగా. ఆ ఆకలికి, కొత్తగా వచ్చిన స్పీడ్కి, ఆ ఊపికి వచ్చి ఏది దొరికితే దాని మీద పడితే ఫినిష్. అది ఇక స్పాట్లో చచ్చిపోతుంది కదా ఆ పక్షి, అంత బలం వస్తుంది దానికి. కాబట్టి ఎప్పుడైతే నిరుత్సాహం వస్తుందో, ఎప్పుడైతే మనం అయిపోయింది అనుకుంటామో, అప్పుడు ఆనుకోవాల్సి ఉంది. మనం కొత్తగా దేవుడి కంటే మించి పెరిగిపోయినటువంటి భక్తిహీనత ఏవైతే ఉందో పగలు కొట్టుకుందాం, నూతన బలం వస్తుంది.
ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు. మనం నిజంగా దేవుడి మీద ఆధారపడితే ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు. మనకి ఎవడో మోటివేషన్ అక్కర్లేదు. ఈ మధ్య క్రైస్తవంలో మోటివేషన్ స్పీకర్స్ ఎక్కువయ్యారు, మోటివేట్ చేస్తున్నారు. మోటివేషన్ అక్కర్లేదు మనకి, దేవుడి మీద ఆధారపడితే చాలు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును అని. యెహోవా నామం బలమైన దుర్గం. మనకు శత్రువులు వెంబడిస్తున్నప్పుడు, ప్రమాదాలు వెంటాడుతున్నప్పుడు మనం దాక్కునే చోటేంటే యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. దేవుని దగ్గరకు వస్తే ఇంతకు మించిన భరోసా లేదు. చూడండి, బాలురు సొమ్మసిల్లుదురు అలయదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాలురు అంటే చిన్నపిల్లలు, వాళ్ళు అలసిపోతారా? అలసిపోరు, కానీ వాళ్ళైనా అలసిపోవచ్చు. యవనస్తులు తొట్టిల్లొచ్చు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కోసం ఎదురు చూస్తున్నారంటే నూతన బలం, ప్రతిరోజు బలం వస్తుంది, నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చావి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలసిపోము. అలసిపోతున్నామంటే దేవుడు లేడని. చాలామంది ఏంటంటే ఏదో కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇక వదిలిపెట్టేస్తారు, నా వల్ల కాదని. నా మట్టుకు నేను ఎన్ని సందర్భాల్లో అలసిపోయానో లెక్కలేదు, ఎన్ని సందర్భాల్లో అలసిపోయానో లెక్కలేదు, అన్ని సందర్భాలు అలసిపోయాను. అయినా సరే మరలా అంత బలం ఎలా వస్తుందంటే, నెక్స్ట్ మినిట్ ఎలా వస్తుందంటే దేవుని బట్టి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎన్ని నిరుత్సాహపరిచే సందర్భాలు. నేను ప్రారంభం నుంచి ఈ పరిచయం ఇక్కడ చర్చి కట్టినప్పటి నుంచి కాదు, నేను యేసుని నమ్ముకున్నప్పటి నుంచి ఒంటరిగానే వచ్చాను. ఎందరో నాతో ఎవరు లేరు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత 3వ రోజు మరి 4వ రోజు అనుకుంటాను, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నేను చెప్పాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి అని ఆలోచన వచ్చింది. దానికి బాగా ఆలోచించి సువార్త పేపర్లు ఉంటాయి కదా, సువార్త పేపర్లు సంపాదించాను. ఇన్ని సువార్త పేపర్లు తెచ్చుకున్నా పంచేదానికి. తెచ్చుకొని ఒక అబ్బాయికి ఫోన్ చేశాను, మనం సువార్తకు వెళ్దాము, యేసు గురించి చెప్దామంటే వస్తా అన్నాడు. నేనేమనుకుంటున్నాను, ఆ అబ్బాయి వస్తాడు, నేను వస్తాం, ఇద్దరం కలిసి వెళ్ళి ఇల్లు తిరిగి సువార్త చేద్దాం అనుకుంటున్నాను. నాకు కుక్కలంటే మహాభయం. వీధిలో కుక్కలు ఉంటాయి కదా, వీధిలో కుక్కలంటే భయం. నాకు మురిగితే నేనేం చేయాలో తెలియదు, భయం చిన్నప్పటి నుంచి. అలా ఏంటంటే ఆ అబ్బాయి వస్తాడు, ఇద్దరం వెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. నేను ఉదయాన్నే లేచాను, రెడీ అయిపోయి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఫోన్ చేశాను. ఆ అబ్బాయి పక్కనే పల్లె, అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ దిగాలి, మేము ఇద్దరం కలిసి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. బస్ దగ్గరకు వచ్చి ఫోన్ చేశాను. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా, నేను ఈ విషయాన్ని పాస్టర్ అన్న చెప్పాను. పాస్టర్ అన్న ఏమన్నాడు, నేను పంపిస్తే కదా మీరు సువార్తకు వెళ్ళాలి, నేను ప్రార్థన చేస్తే కదా పోవాలి, నాకు తెలియకుండా మిమ్మల్ని సువార్తకు పొమ్మన్నది ఎవరు అని అన్నాడంట. ఆ అబ్బాయి చెప్పాడు, క్షమించు, సారీ, పాస్టర్ వద్దంటున్నాడు. దేనికి? సువార్తకి ఆయన సంబంధం ఏంటి? సువార్తకి వద్దండం ఏంటి? నా తెలియగలుగుతాను. ఆయన ప్రార్థన చేసి పంపించాలంట సువార్తకి, ఆయన వద్దన్నాడంట. ఆయన వద్దన్నాడు, నేనేం చేయలేను, సారీ వద్దు అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంటికి వెళ్ళాలన్నా ముందుకెళ్ళాలన్నా? ఇంటికి వెళ్ళాలన్నా ముందుకెళ్ళాలన్నా? ముందుకెళ్దామంటే తోడు లేరు, ఒక్కనే వెళ్ళాలి. భయం, మనుషుల భయం, కుక్కల భయం, కొత్త ప్రాంతాలు, కొత్త ఇల్లు, ఏంటో ఏమీ తెలియదు. ఒకటే నిర్ణయించుకున్న, ప్రభువా రోషం వచ్చింది, సరే రాకపోతే రాకపోయావు. నాకు తెలిసి ఒక 300-400 ఉన్నాయి అవి నా చేతిలో పత్రికలు తీసుకున్నాను. ప్రభువా నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తే అది చెయ్యి,
నా బలము నీకు తెలుసు, నా బలహీనత నీకు తెలుసు. అంతే. బస్ ఎక్కాను, వెళ్ళాను, ప్రాంతం దిగాను. ఫస్ట్ తగిలిన ఊరు అందరు ముస్లిమ్సే, తగిలిన ఊరే ముస్లిమ్స్ అంతా. మొత్తం ఇల్లు చెప్పారు, ఏం చేస్తావు చేసుకో అని. అంతే. మొత్తం అన్నీ తిరిగాను. ఉదయం 8కి వెళ్ళాను, మధ్యాహ్నం 1 గంట 1:30 అయింది. మొత్తం అన్నీ తిరిగి వచ్చి అక్కడ బస్ స్టాప్లో నిలబడుకుంటే కాలంలో శక్తి లేదు, నీరసం వచ్చేస్తుంది, పడిపోయేటట్టు ఉంది. ఎందుకంటే భోజనం చేయకుండా వెళ్ళాను, టిఫిన్ తినకుండా వెళ్ళాను, అలుపు వచ్చేసింది, నీరసం వచ్చేసింది. అప్పుడు ఆ నీరసం వస్తూ ఉంటే లోపల నుంచి ఒక నవ్వు వచ్చింది. అబ్బా, ఈరోజు నేను అలసిపోయాను. దేంట్లో అలసిపోయాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి 4 మాటలు చెప్పి పత్రిక ఇచ్చి నేను అలసిపోయాను. ఆ అలుపు నాకు భలే అనిపించింది, భలే సంతోషం అనిపించింది. హాయిగా నవ్వుకున్నా, ఇది కదా అలసిపోవడం అంటే అని. అంత మొండి ఘటాన్ని ఏది మొదటి రోజు నుంచి ఎవ్వరూ నాతో పాటు ప్రారంభించిన వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రతి స్టేజ్లో ఇలాగా జరిగింది నాకు. ఎవరు ఉండరు చివరిదాకా నాతో, ఎందుకంటే నేను తీసుకున్న డెసిషన్స్ అంత రాడికల్గా ఉంటాయి. ఉండలేరు, మధ్యలో వెళ్ళిపోయారు. ఒక్కడిగానే పరిచయం ప్రారంభించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్గా ఒక్కటే పరిచయం ప్రారంభించాను. సింగిల్గానే వస్తాను, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని పరిచయంలో సింగిల్గానే ఉంటాను. ఇంకొకరు సలహాలు, అభిప్రాయాలు, లేకపోతే ఈ మంచి చెడులు, హితోపదేశాలు తీసుకొని నేను, ఎందుకంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలా ఆ రోజు నేను నిరుత్సాహపడడం ప్రారంభిస్తే, ఆ రోజు నిరుత్సాహపడ్డాను కదా, అంత రెడీ అయిపోయి వస్తే వాడు రాలే. ఆ రోజు నిరుత్సాహపడడం ప్రారంభమైతే ప్రతి సందర్భంలో నిరుత్సాహం ఎదురైంది. కానీ వెంటనే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మనం చేసే ఏది ప్రభువులో వ్యర్థం కాదు. పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అది పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, అది కానీ మనం చేసే ఏ ప్రయత్నం కూడా ప్రభువులో వ్యర్థం కాదు. అంతే. ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి లేదండి. ఎప్పుడు ఇంట్రెస్ట్గానే ఉండండి. అది మనకు కనపడకపోవచ్చు ప్రస్తుతానికి, కానీ ఒకరోజు కనపడుతుంది, ఒకరోజు అది నెరవేర్పులోకి వస్తుంది. ఆ రోజు నేను పరిచయం చేశాను కదా, అలా కొంతమంది పరిచయం అయ్యారు నాకు, కొంతమంది. ఆ తర్వాత ఎప్పుడు సువార్తకు వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళు, మిగతా వాళ్ళు, బ్రదర్ సువార్తకు వస్తారా అని. ఎందుకంటే నేను చేసే విధానం తెలిసి వాళ్ళకి, నన్ను పట్టుకుని వెళ్ళేవారు సువార్తకి. వీడైతే ఏ ఇంటికైనా వెళ్తాడు, ఎవరికైనా సువార్త చెప్తాడు. ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఆయన పిలిచాడు నన్ను, సువార్తకి వెళ్దామా అన్నాడు. సరే పదా, ఇద్దరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మొత్తం ఊరంతా తిరిగాం. నాకు తెలిసి చాలా ఇల్లు ఉంటే మొత్తం అన్ని ఊరంతా తిరిగి అందరికి పంచి వచ్చాం. ఆ మధ్యలో వెళ్తే, ఆ ఊర్లో మధ్యలో ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ వెళ్ళాడు, ఆ ఇంట్లో పత్రిక ఇచ్చాడు, నేను ఇంకో ఇంట్లో పత్రిక ఇస్తున్నాను. పత్రిక ఇచ్చేటప్పటికి ఆ ఇంట్లో వచ్చి పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఆయన ఎవరు? రిటైర్డ్ ప్రిన్సిపల్. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? రిటైర్డ్ ప్రిన్సిపల్ ఉన్నాడు. రిటైర్డ్ ప్రిన్సిపల్ అంటే కేకలేశాడు, మత ప్రచారం చేస్తూ అది ఇది మాట్లాడుతున్నాడు ఆయన, అంటే ఆ జ్ఞానం ప్రదర్శిస్తున్నాడు. అంతే. అబ్బాయి ఎలా వచ్చాడు, దిగాలుగా వచ్చాను నా దగ్గరికి. నేను అన్నాను, ఏంటి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయని. నేనే ఏదో అనుకున్నాను. అబ్బాయి ఒక మాట చెప్పాడు, ఆయన చాలా ఇన్సల్ట్ చేశాడు అని. ఎందుకు అన్నా. ఏంటంటే ప్రశ్నలు అడుగుతున్నాడు అని అన్నాడు. అంతే. ఇద్దరం కలిసి ఆ ఇంట్లో దూరాం. ఆ ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ వచ్చారన్నాడు. ఏదో మాట్లాడాలి, ఏదో ప్రశ్నలు అడిగారంట. ఆయనకు అర్థమైంది విషయం. వాళ్ళ భార్యను పిలిచాడు, 3 కుర్చీలు వేయించాడు. అంటే ఏమనుకున్నాడు, దుమ్ము దులిపేద్దాం అనుకున్నాడు ఆయన. దుమ్ము దులిపేద్దాం 3 కుర్చీలు వేసాడు. మేము కూర్చున్నాం. ఏదో చిక్కీ లాంటివి ఏదో తెప్పించాడు, తీసుకున్నాడు. వద్దులే అని చెప్పాను. నీళ్ళు ఇచ్చాడు, వద్దులే అని చెప్పాను. చెప్పండి ఏంటి. ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను సమాధానం చెప్తున్నాను. ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్తున్నాను. ఒక 20 నిమిషాలు సాగి ఉంటుంది. 20 నిమిషాల తర్వాత ఏమన్నాడు తెలుసా, నాకు నీ భవిష్యత్తు కనపడుతుంది, అదేంటంటే యూ కెన్ డూ మిరాకిల్స్ విత్ బైబుల్ అన్నాడు ఆయన. ఏంటంట, క్రిస్టియన్ కాదాయన, యేసు నచ్చడం ఆయనకి. యూ కెన్ డూ మిరాకిల్స్ విత్ బైబుల్ అని ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను, పక్కన ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమం గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను, దీక్ష తీసుకున్నాను, నాతో పాటు వస్తే మా గురువు గారితో మాట్లాడతావా అని అడిగాడు. ఈయన కన్విన్స్ అయ్యాడు. అయితే వాళ్ళు గురువు గారితో మాట్లాడతావా అని అడిగాడు. ఎప్పుడు రావాలో చెప్పాను. నేను ఫోన్ చేస్తా అన్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాము. ఆయన ఫోన్ చేసి వాళ్ళ గురువు గారికి చెప్పాడు.
వాళ్ళ గురువు గారు ఏం చెప్పాడు అంటే, నేను పలానా దగ్గరికి పోతున్నా అని మొత్తానికి డేట్ ఇవ్వలే. అది అలా వెళ్ళిపోయింది. ఇచ్చుంటే కనుక గురువు గారిని కూర్చోబెట్టున్నాను కింద, అయిపోయింది అందరితో. అంత పత్రికలు ఇచ్చాము, బయటకు వచ్చాను. బయటకు వస్తున్నాం, బయటకు వచ్చేటప్పుడు వచ్చారు బండిలో, తెలిసిపోయింది. అది విహెచ్పి కంట్రోల్లో ఉండే విలేజ్ అంట. విహెచ్పి అంటే తెచ్చా మీకు, విశ్వ హిందూ పరిషత్, ఆ ప్రభావానికి లోనైన గ్రామం అంట. అది మాకు తెలియదు. దాంట్లో సువార్తకి వెళ్ళకూడదు ఎవడు వెళ్ళంట ఆ సువార్తకి. మాకు తెలియదు, మేము కొత్త ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్ళాం కదా, మాకు తెలియదు. అప్పటికి వచ్చేసారు, బైకులు వేసుకొని వచ్చేసారు. 4 బైకులు వేసుకొని వచ్చేసారు. పెద్ద పెద్ద ఆకారాలు ఉన్నాయి. మేము చూసి ఇద్దరం పక్క పీనుకులు ఉన్నట్టున్నాం. ఆపారు. వాళ్ళు చూడగానే సగం కథ అయిపోయింది, మాకు ఇంకేదో చేసేస్తారని. అయినా సరే లేని ధైర్యాన్ని పెట్టుకొని నిలబడ్డాం. ఇద్దరం నిలబడితే ఏమన్నా వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడైతే పేపర్ ఇచ్చారో అన్నీ తీసుకొని రండి మాట్లాడదాం అన్నారు. అంతే, సేమ్ ఒకే డైలాగు. వెళ్ళి ఎవరికెవరైతే పత్రిక ఇచ్చారో మొత్తం అన్నీ తీసుకొని వస్తే మాట్లాడదాం అన్నారు. అంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం విషయం అని తన్నేటువంటి ప్రోగ్రాం. ఈయన వణికిపోతున్నాడు, నాకు భయం అయిపోతుంది. ఏం చెప్పాలి ఇప్పుడు? అంతే, ఏం మాట్లాడలే నేను. నా దగ్గర 2-3 పత్రికలు ఉన్నాయి. ఒక పత్రిక తీసుకొని ఎవడైతే చెప్పాడో ఆయన చేతిగా ఇలా అన్నా, అన్నాడు, పట్టుకో అన్నా. ఆయన కొంచెం జంకాడు. అంటే ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని. ఎందుకు అన్నాడు, దీన్ని చదివి ఇది సమాజానికి పనికి రాదు అని ఒక లైన్ చూపెడితే మొత్తం పేపర్లను తీసుకొచ్చి తగలబెట్టేస్తా అన్న. అందరూ అడవైపు చూస్తున్నాడు, ఇలా ఏం చెప్తాడు ఇప్పుడు అని. పోన్రా అన్నాడు. ఏముంటుంది సమాధానం? చదవాలి ఇప్పుడు దాన్ని. చదివిన తర్వాత ఒక తప్పు చెప్పాలి. తప్పు చెప్పాడని వదిలిపెడతానా? దాన్ని ప్రూవ్ చేస్తాను. అందరు ఇలా చూస్తున్నారు ఏం చెప్తాడని. ఇంత పంచాయతీ ఎందుకని పోరా అన్నాడు. ఇంత కాన్ఫిడెంట్గా అంటున్నాడంటే ఇరుక్కుంటానని పోరా అన్నాడు. అంతే, బ్రతుకు జీవుడా అని పరిగెత్తుకుంటా ఇద్దరం. అది స్టార్టింగ్ నుంచి, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కడిగా ప్రయాణం చేసేవాడిని, ఒక్కడిగా ఎదుర్కొనేవాడిని. ఆ రోజు నుంచి నాకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు 1 కాదు 2 కాదు నాకు ఎదురైంది. అంటే నేను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు తెలియదు చాలామందికి. ఒక్కడిగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న క్రీస్తు కోసం. ఒక్కటే అనుకున్నాను, నేను చేస్తున్న ప్రయాస నా ప్రభువు కోసం, నేను చేస్తున్న ప్రయాస నా ప్రభువు కోసం. మనుషులు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు అనేటట్టు వచ్చాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వాళ్ళకి అలుపు రాదు, అలిసిపోరు. మరలా ఎప్పుడైతే అలిసిపోయామనుకుంటారో అప్పుడే ఇంకొంచెం పైకి ఎగురుతారు. ఎందుకని? దేవుడిచ్చే బలం అది, దేవుడిచ్చే శక్తి అది. మనుషులను చూస్తే, పరిస్థితులను చూస్తే అలిసిపోతాం. బబులోన్లో ఉండేటువంటి యూదులు పరిస్థితులను చూస్తే అలిసిపోయారు 70 సంవత్సరాలు. దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు చూసి కనిపెట్టండి, నా వైపు కనిపెడితే మీరు అలిసిపోరు. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం కొత్తదవుతుంది, పైకి ఎగురుతారు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనకు కూడా అదే పాఠం. మనం గనక దేవుని వైపు చూడడం ప్రారంభించి, దేవుడి మీదనే ఆధారపడడం ప్రారంభిస్తే, ఎవడు ఏం చేసినా, ప్రపంచం అంతా ఏకమైన మనల్ని ఏమాత్రం నిరాశకు గురి చేయలేరు, భయపెట్టలేరు. ఎందుకంటే మన సోర్స్, మన ధైర్యానికి వనరు ఎక్కడి నుంచి అంటే దేవునిలో నుంచి. కాబట్టి దేవునితో గడపడం నేర్చుకుంటే ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి 12వ వచనం నుంచి 31వ వచనం వరకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12 నుంచి 31 వరకు దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని, తన గొప్పతనాన్ని, అలాగే ఈ ప్రతిమలను ఆశ్రయించేటువంటి బబులోను దేశం యొక్క బలహీనతని రెండింటిని పోలుస్తూ, వాళ్ళు ప్రతిమలను నమ్ముకున్నారు, వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా ఉంటే, మీరు ఈ సృష్టిని చేసిన నన్ను నమ్ముకున్నారు, నా ప్రజలు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. అలిసిపోతే వాళ్ళు అలిసిపోవాలి, కానీ మీరెందుకు అలిసిపోతున్నారు? మీ అలుపు పోయి, మీ కష్టం పోయి, శ్రమ పోయి, మీ భయం పోయి, మీరు మరలా ధైర్యం పొందాలంటే యెహోవానైనా నా కోసం కనిపెట్టండి. అప్పుడు మీ యవ్వనం, మీ బలం పక్షిరాజు యవ్వనం వలె అధికమవుతుంది, నూతన బలం వస్తుంది అని చెప్తున్నాడు. నాకు ఈ ద్వీపాలు కానీ, ఈ జనాలు కానీ, రాజ్యాలు కానీ, సింహాసనాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ వాడిపోయే పువ్వు లాంటి వాళ్ళు వీళ్ళందరూ, సూక్ష్మ రేణువులు లాంటి వాళ్ళు వీళ్ళంతా, దుమ్ము ధూళి లాంటి వాళ్ళు వీళ్ళంతా.
కానీ వాళ్ళకు భయపడుతున్నారేంటి? వాళ్ళకు భయపడి కృంగిపోతున్నారేంటి? కాబట్టి నన్ను అర్థం చేసుకోండి, మీకు ఓదార్పు వస్తుంది. నన్ను అర్థం చేసుకోండి, నా ప్రేమ మీకు అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకోండి, మీ దోషణాలు తీరిపోయాయని మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు నూతన బలాన్ని పొందుతారు. మీ చెరకాలం అయిపోయింది అని మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో. మనం ఎప్పుడైతే అలసిపోతామో ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పెట్టిన ప్రాణత్యాగాన్ని చూద్దాం. ఆయన కార్చిన రక్తాన్ని చూద్దాం. ఆయన నా కోసం ప్రాణం పెట్టేంతగా శ్రమపడ్డాడు. నన్ను వదిలిపెట్టడానికేనా? అదే ప్రశ్న. నిజమే, మనకు శ్రమలు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రశ్న ఏంటంటే, యాకోబు నీ మార్గం నాకు తెలుసు అంటాడు కదా ఆయన. నా మార్గం తెలియదు అనుకున్నావు కదా, నా మార్గం దేవుడికి తెలియదు అనుకుంటున్నావు కదా, నీ మార్గం నాకు తెలుసు మరుగై లేదు అంటాడు కదా. అలాగే సిలువ మీద ప్రాణం పెట్టిన క్రీస్తు అంటాడు, నీ బాధ నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, నీ ఇబ్బంది నాకు తెలుసు, నీ ప్రతికూలత నాకు తెలుసు అంటాడు క్రీస్తు. ఎందుకంటే ప్రాణం పెట్టేందుకు ప్రేమించినట్టు తెలియకుండా ఎలా ఉంటుంది? కాబట్టి మనం అలసిపోయిన ప్రతిసారి, ఈ విశ్వాసయాత్రలో అలసిపోయిన ప్రతిసారి, కృంగిపోయిన ప్రతిసారి మరలా నూతన బలం కావాలంటే మరలా సిలువ దగ్గరికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువని అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన తన గొప్పదనాన్ని చూపించి ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఏం చెప్తుందంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి కూడా మనల్ని రక్షించడానికి మన స్థాయికి వచ్చాడు. ఇంకెంత అర్థం కావాలి ఆయన మనకు? ఆయన అక్కడే ఉండి మాట్లాడితేనే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటే, ఆయన మన స్థాయికి వచ్చి మన కోసం సిలువలో ప్రాణం పెడితే ఇంకెంత అర్థం చేసుకోవాలి, ఇంకెంత ప్రేమను అర్థం చేసుకోవాలి ఆయన సిలువలో. వదిలిపెడతాడా? కాబట్టి సహోదరులరా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. మీరు ప్రభువు కోసం ఏ పని చేసినా వ్యర్థం కాదు. అది మీకోసం మీరు ఏదైనా చేసుకోండి, వ్యర్థం కావచ్చు. కానీ ప్రభువు కోసం మనం ఏ పని చేసినా వ్యర్థం కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. జరుగుతుంది అంతే. ప్రభు కోసం మనం తలపెట్టే ప్రతి పని కార్యాభివృద్ధి జరుగుతుంది. దాని ఫలితాన్ని చూస్తాం మనం. స్థిరంగా ఉండండి, ఎప్పటికీ ఆసక్తులే ఉండండి, వ్యర్థం కాదు. కాబట్టి బబులోనులో ఉన్న యూదులారా, మీరు మనుషులకి, వారు కొలుస్తున్న బొమ్మలకి భయపడుతున్నారు. నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి, సార్వభౌమ అధికారం కలిగిన దేవుణ్ణి. నేను అనుకుంటే గడ్డి పువ్వు వాడిపోయేటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ. వాళ్ళని చూసి మీరు అలిసిపోతున్నారు, భయపడుతున్నారు. నన్ను చూడండి, నూతన బలం పొందుకుంటారు. నేను భూమండలం మీద ఆసీనుణ్ణి, సర్వసృష్టిని కలుగు చేసిన వాడిని, నక్షత్రాలు పేరు పెట్టి పిలిచేవాడిని, పర్వతాలని కొండలు నిరూపించిన వాడిని, జలాలని పొడిసులతో కొలిసిన వాడిని, భూమి మీద మన్నుని కొలపాత్రలు కొలిసిన వాడిని. నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. అది సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట. ప్రభువైన యేసుక్రీస్తు మాట ఏంటి తెలుసా? నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. మీకోసం నేను చేతిలో మేకులు కొట్టించుకున్నవాడిని, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నవాడిని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నవాడిని, గుండెల్లో బల్లింపోటు తిన్నవాడిని, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. మీకోసం ఇంతగా శ్రమపడిన వాడిని మిమ్మల్ని ఎందుకు కృంగిపోయేటట్టు చేస్తాను, మిమ్మల్ని ఎందుకు అలసిపోయేటట్టు చేస్తాను? నా సిలువను చూడండి, మీకు ధైర్యం వస్తుంది. ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు అని మీకు అనిపిస్తుంది. అలా ధైర్యం తెచ్చుకోండి, అలా ఓదార్పు ఆదరణ పొందండి, అలా నా ప్రేమను రుచించండి అని ప్రభువైన యేసుక్రీస్తు సిలువ చెప్తూ ఉంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం.